డోంట్ వరీ, మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేయొద్దండి. ఎందుకంటే కాకపోతే టైం తీసుకుంటుంది. మీరు ఏ మిస్టేక్ చేస్తారు తెలుసుకోవడానికి, రీసెర్చ్ చేసుకోవడానికి, అనాలిసిస్ చేయడానికి టైం పడుతుంది. డాక్యుమెంట్ పోస్ట్ చేసి చూపించండి నాకు, ఏం ఎర్రర్ వచ్చిందో చెప్పండి ఒకసారి. ఇంతకుముందు మేడంకి వచ్చిన ఎర్రర్ అయితే ఎప్పుడు రాలేదు, ఎవరు చేయలేదు అట్లా, ఇదే ఫస్ట్ టైం. Sir, no amount tolerance range entered for company code RKT. No amount tolerance range entered for the company code. దాన్ని క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి మళ్ళీ. ఎంటర్. No amount of tolerance range. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయండి దాని మీద. Define tolerance group for the employees అన్నాడు. Define tolerance group for the employees అన్నాడు. అంటే ఒకవేళ ఇక్కడి నుంచైనా వెళ్ళొచ్చు, లేదనుకోండి మనం OBA4 లోకి వెళ్ళి మనం టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు. ఓకే, OBA4 లోకి వెళ్ళి చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కంటిన్యూ కూడా చేయొచ్చు. కంటిన్యూ చేయండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ పాత్ ద్వారా వెళ్తుంది. ఇన్వెంటరీలోకి వెళ్ళండి. అక్కడ మీ యొక్క టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. యాక్చువల్గా నేమ్ ఇవ్వకపోయినా అసలు చేద్దాం, కానీ నేమ్ ఇవ్వండి చెప్తాను. ఏదైనా కొత్త నేమ్ ఇవ్వండి, ఇంతకుముందు వాటిని వద్దు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద 999 అక్కడ ఎంటర్ కొట్టండి, ఎంటర్ ఇవ్వండి ఒకసారి. ఎంటర్ 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 ఇవ్వమన్నాను నేను, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయమనలేదు. క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. ఓకే, ఆటోమేటిక్ గా మీ కరెన్సీ తీసుకుంది, కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకుంది. అక్కడ 999 ఇవ్వండి, 99 ఇవ్వండి, 99. కింద కూడా అగైన్ 99 ఇవ్వండి. 5% ఇవ్వండి కింద. ఇంతకుముందు మేడంతో చేయించారు, సేమ్ యాస్టిడ్ గా చేసేటం ఏం లేదు ఇక్కడ. అమౌంట్ 100 పర్సెంటేజ్ దగ్గర 5% ఇవ్వండి. రియల్ టైమ్ లో మీ క్లయింట్ ని బట్టి చేయించాలి అది. ఓకే సార్, 5% ఇవ్వండి. ఇక్కడ 100 ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. సేవ్ చేసామంటారు. ఎంటర్ కొట్టి సేవ్ చేయాలి ఎప్పుడైనా. రైట్ వచ్చేసారా? ఓకే, నో ఇష్యూ. కంటిన్యూ చేయండి, అట్లా చేయొచ్చు, బట్ ఎంటర్ కొడితే బెటర్. చూసారా, సేవ్ అయిపోయింది. ఇక్కడ మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి? మీ కంపెనీ కోడ్కి ఆర్కేటీజీ అనేది మీ కంపెనీ కోడ్. మీరు పని చేయండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం అసైన్ చేయాలి. డిఫైన్ అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. టీ కోడ్ ఏంటి? OB57 వెళ్ళండి. అసైన్ యూజర్ టు 57 పొజిషన్కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి అక్కడ. మీ యూజర్ నేమ్ ఏది? ఓ సారీ, 5570 ఐ థింక్. మర్చిపోయాను సార్. మర్చిపోయారా? చూసుకోండి. 55 యూజర్స్ 75. ఎస్ సార్. ఆల్రెడీ ఇదిగోండి సార్. ఉందా ఇక్కడ? ఇది సార్ నా ఓల్డ్ ది ఫస్ట్ కంపెనీ కోడ్ ఉంది సార్ ఇందులో. వెయిట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో యూజర్ నేమ్ దగ్గర ఈ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. సో మళ్ళీ మీరు పాత కంపెనీ కోడ్ లోకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి మీరు సెపరేట్ గా మీకు. ఓకే, అయితే టాలరెన్స్ లోకి వెళ్ళి చేంజ్ అవ్వాలా సార్? నేను కనుక ఇప్పుడు చేంజ్ అయితే ప్రతిసారి మీరు టోలరెన్స్ గ్రూప్ అనేది చేంజ్ చేసుకోవాలి.
అంటే మీరు ఏ కంపెనీ కోడ్ వర్క్ ఓకే. చేస్తున్నారు. ఇది పాతదనమాట. పాత కంపెనీ టోటల్స్ గ్రూప్ తీసేయండి. ఓకే సార్. తీసేయండి మేడం. తీసేశారు కదా! సో, కొత్త కంపెనీ టోటల్స్ నేమ్ ఇవ్వండి. సేవ్ చేయండి. అసైన్ చేస్తాను. సో, మళ్ళీ మీరు ఆ కంపెనీ కోడ్‌లోకెళ్తే మార్చుకోవాలి మీరు. ఎందుకంటే యూజర్ ఒకటే ఉంది. ఇక్కడ 2 లేవు కదా మీకు. అందువల్ల మీరు చేంజ్ అవుతూ ఉంటుంది అవును. ప్రతిసారి. ఓకే. వెళ్ళండి. ఇప్పుడు ఒకసారి పోస్ట్ చేస్తాను సార్. పోస్ట్ చేసి చూడండి. అవుతది. అవ్వకపోవడానికి ఏముండదు. మహా అయితే మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ కానీ లేకపోతే వేరేదేదైనా రావాలి. ఇంకా అది అవ్వదు. అయిపోతది 100%. ఓకే. ఎంటర్ కొట్టిన తర్వాత సిమ్యులేట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఎనీట్ ఈజ్ రిక్వైర్డ్ ఐటెమ్ టెక్స్ట్ ఫీల్డ్ అని టెక్స్ట్ ఇవ్వండి అక్కడ ఏదైనా రాయండి. టెక్స్ట్ ఎక్కడ వెయిట్ ఎక్కడ కర్సర్ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి ఆటోమేటిక్‌గా మీరు ఎంటర్ కొట్టగానే కర్సర్ ఎక్కడికి టెక్స్ట్ ఫీల్డ్ రైట్ సైడ్‌కి రావాలి. కంగారు పడద్దు మీరు. రైట్ సైడ్ పైకెళ్తున్నారు రైట్ అంటే నేను. రైట్ సైడ్‌కి రండి. ఓకే సార్. టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. అంటే ఆ ఎర్రర్ అనేది పోయింది మీకు. ఇంక అది రాదు మీకు. టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. అవును. ఇవ్వండి పోయింది. ఏదో రాయండి ఇక్కడ. జీఎల్ అని ఇవ్వండి. ఎంటర్ కొట్టండి మళ్ళీ. ఎంటర్ కొట్టండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది. బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు బిజినెస్ ఏరియా క్రియేట్ చేశారు కదా! అది ఇవ్వండి. బిజినెస్ ఏరియా. డ్రాప్ డౌన్ చేయండి కనిపిస్తది అక్కడ బిజినెస్ ఏరియా. డ్రాప్ డౌన్ చేయండి వస్తది ఆటోమేటిక్‌గా. మీ బిజినెస్ ఏరియానే ఇవ్వండి. వేరే వాళ్ళది ఇవ్వద్దు. యెస్ సార్. ఉంది. ఎంటర్ కొట్టండి. మళ్ళీ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా 2 ఇవ్వాలి మీరు. టెక్స్ట్ ఫీల్డ్ జీఎల్ ఇవ్వండి మేడం. ఫస్ట్ ఇవ్వలేదు మీరు. టెక్స్ట్ ఓకే సార్. సేమ్ బిజినెస్ ఏరియా ఇవ్వాలా సార్? మీ ఇష్టం. ఇవ్వండి. సేమ్ ఇవ్వండి. ఎంటర్ కొట్టండి. అయిపోయిందా? యెస్ సార్ అయిపోయింది. ఏముండదండి. జస్ట్ కానీ మీరు సార్ చెప్పండి. ఆ టెక్స్ట్ ఇవి మీరు క్లాస్‌లో చెప్పినప్పుడు లేదు సార్. ఇప్పుడు నన్ను అడుగుతుంది ఎందుకు సార్ ఇది? మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌లో రిక్వైర్డ్‌లో పెట్టారు అది. అందువల్లే అడుగుతుందది. ఓహో! ఫస్ట్ ఏం ఓకే చేస్తారంటే సార్. ఒక పని ఫీల్డ్ చేయండి. మీరు స్టేటస్. నో ఐటెమ్ కేటగరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నాడు కదా! 400, 300 అనేది అది ఏ కేటగరీ అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఎర్రర్ రిజల్యూషన్ చేద్దాం అది కూడా. లాస్ట్ క్లాసిఫై జీఎల్ సెట్టింగ్. అకౌంట్ మీకు తెలుసు కదా! మీకు ఐడియా ఉంది కదా! ఇవ్వండి. యెస్ సార్ ఐడియా ఉంది. 400, 300 ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి అక్కడ. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకెళ్ళండి. ఇన్వెంటరీ 400, వెళ్ళాను సార్. 300 డ్రాప్ డౌన్ చేయండి. ఇప్పుడు అది చేయకూడదు. డ్రాప్ డౌన్ చేయండి. ఎప్పుడైనా డ్రాప్ డౌన్ చేస్తే అది ఏంటనేది మనకు తెలుస్తది. కేటగరీ ఏంటనేది ఏది ఇస్తాం మనకు ఓకే తెలీదు సార్. కదా! 400, 300 400, ఏంటది? 300 రెంట్. అంటే రెంట్ ఎక్కువ ఎక్స్‌పెన్సెస్. ఉంది సార్. ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. ఇవ్వండి 400, 300 ఇవ్వండి మళ్ళీ. కేటగరీ ఏంటి? ఎక్స్‌పెన్సెస్ కేటగరీ ఇవ్వండి. ఎక్స్‌పెన్సెస్. ఆ! డ్రాప్ డౌన్ చేసామండి. డ్రాప్ డౌనే చేయాలి. ఎక్స్‌పెన్సెస్ ఎక్కడుంది చూడండి. 20,000లో ఉంది ఎక్స్‌పెన్సెస్. ఇక్కడుంది సార్. హ్మ్. యెస్ సార్. ఎంటర్ కొట్టి సేవ్ చేసేయండి ఎంటర్ కొట్టి. మీరు ఎంటర్‌లు కొట్టట్లేదు. సేవ్ కొట్టేస్తున్నారు డైరెక్ట్‌గా. సారీ. సేవ్ చేయండి. అయిపోయింది కదా! యెస్ ఇప్పుడు సార్. డాక్యుమెంట్ మళ్ళీ పోస్ట్ చేయండి. FB50లోకెళ్ళి జీఎల్ పోస్ట్ చేయండి. వస్తే రెండో దానికి కూడా రావాలి. దానికి వస్తదేమో వస్తే ఎర్రర్ మళ్ళీ. దానికి కూడా డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ వస్తాయి. ఎందుకంటే మనం ఆ జీఎల్ బ్యాంక్. అకౌంట్ డాక్యుమెంట్స్ ఫిట్ చేయలేదు కదా! అందువల్ల. యెస్ సార్. ఎంటర్.
వెయిట్ మీకు టెక్స్ట్ ఫీల్డ్ ఇవన్నీ వస్తుంది, అవసరం లేదు కదా మీకు, నేను చెప్తాను ఆగండి. ఎస్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మీకు అవసరం లేదు. మీకు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చెప్పాను గుర్తుందా? డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లోకి వెళ్ళండి. OBC4 డిఫైన్ చేయట్లేదు, బట్ మనం ఎడిట్ చేస్తాం. OBC4 పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. చేశాను సార్. సెలెక్ట్ చేస్తారా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాలోకి వెళ్ళండి. ఏమడుగుతుంది అక్కడ? ఏమడుగుతుంది? టెక్స్ట్ అడుగుతుంది. ఆగండి. టెక్స్ట్ రిక్వైర్డ్ పెట్టండి, ఆప్షనల్ లో పెట్టండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అడిషనల్ అకౌంటింగ్ అసైన్మెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ బిజినెస్ ఏరియా కూడా రిక్వైర్డ్ లో పెట్టండి. అందుకే అడుగుతుంది, ఆప్షనల్ లో పెట్టండి. ఓకే సార్. సేవ్ చేయండి. అడగదు మీకు. సేవ్ చేస్తాను సార్. మీరు మార్చారు అవి. సేవ్. కంటిన్యూ. FB50కి వెళ్ళి ఇప్పుడు పోస్ట్ చేయండి. ఇప్పుడు అవేం అడగవు. వస్తే డాక్యుమెంట్స్ పెట్టింగ్ ఎర్రర్ రావాలి మళ్ళీ. ఎంటర్ కొట్టండి అవసరం లేదు. ఎంటర్ కొట్టండి డైరెక్ట్గా. వెయిట్ /n FB50 రిఫ్రెష్ చేయండి. పేజ్ ఎలా రిఫ్రెష్ చేస్తారు? /n FB50 /n FB50 అంటే రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎంట్రీస్ ఇవ్వండి. ఇప్పుడు అడగవు, ఇంకేం అడగవు. ఎంటర్ కొట్టండి. చూసారు? అయిపోయింది సార్. ఎందుకు అడగలేదు? ఫీల్డ్ స్టేటస్ మనం రిక్వైర్డ్ లో తీసేసి ఆప్షనల్ లో పెట్టాం, అందువల్ల అడగలేదు. సిమ్యులేట్ చేయండి. అవును సార్. ఇప్పుడు సేవ్ చేయండి మేడం. నో ఐటమ్ ఒక దానికి వచ్చింది. ఫస్ట్ దానికి అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేయండి. దాని మీద 200 100 బ్యాంక్ అకౌంట్ చేయలేదు, మనం డాక్యుమెంట్స్ పుట్టింగ్ చేయలేదు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. నివేదికకి వెళ్ళండి మేడం. 200 100 బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అగైన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. కేటగిరీ బ్యాంక్ అంటే ఏంటి? అసెట్. మనకి అసెట్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేసి అసెట్ తీసుకోవాలి. ఇవ్వండి. సేవ్ చేయండి. చూడండి మీకు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో, చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. కంటిన్యూ చేయండి. ముందుగా ఏం రాలేదు సార్, అన్ని దీనికే వచ్చినాయి సార్ సెకండ్ క్రియేట్ చేస్తున్నప్పుడు. ఈ సర్వర్ ఎవరిది? మీకు ఇది ఆఫ్లైన్ సర్వరా ఏంటి ఇలా ఉంది? అదే సార్, మీరు ఇచ్చారు కదా సార్ నాకు. మీకు ఫోన్ చేస్తే మీరు ఇచ్చిందే సార్ ఇది సార్. ఈ వెర్షన్ ఎందుకు పంపించాడు వాడు? నేను చెప్పాను కదా, ECC 6.0 వెర్షన్ లేటెస్ట్ కావాలని. ఇది కొంచెం ఓల్డ్ లా ఉంది లైట్ గా. ఏంటో మనకు వాళ్ళ తప్పారు, దిక్కులేరు. ఇప్పుడు పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళి పోస్ట్ చేయండి డాక్యుమెంట్. /n FB50 ఇప్పుడు చేయండి. ఇంకేం ఇప్పుడు ఎర్రర్స్ ఏమి అవ్వకూడదు మనకి. పోస్ట్ చేసుకోవాలి. చెప్పండి. అదే సార్, ఎర్రర్స్ ఈ కంపెనీకే ముందు దానికైతే అసలు ఏమీ లేదు సార్. మొత్తం అన్ని ఒక్క ఎర్రర్ కూడా రాకుండా అయిపోయింది. ఇప్పుడు దీనికి స్టార్ట్ రెండోసారి మీకు ఎర్రర్స్ వస్తే మీరు లక్కీ అన్నమాట. ఎర్రర్స్ వస్తే లక్కీ. ఓకే సార్. అవును సార్, 3 ఎర్రర్స్ ఆల్రెడీ తెలిసిపోయినాయి. ఎంటర్. సిమ్యులేట్. సేవ్. అయిపోయిందా?
అయిపోయింది సార్. ఎస్ సార్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు. ఓకే క్లియర్ కదా? క్లియర్ సార్. అయిపోయింది ఓకే సార్. ఓకే థ్యాంక్ ఓకే యూ సార్. బాయ్ గుడ్ నైట్ ఆల్ బాయ్. గుడ్ నైట్. మిగతా వాళ్ళు ఎస్ కూడా సార్. గుడ్ నైట్ సార్. కొంతమంది ఉన్నారు కదా మన వాళ్ళు, మీరందరూ కూడా ఇవి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. బట్ నేను ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను, బట్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ నైట్. బాయ్.